he's the main part of the film. In fact నాకు ఏమనిపించిందంటే కమల్ హాసన్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది. మధ్యలో ఒక సీన్ లో వస్తున్నారు, ఇంకా లాస్ట్ సీన్ లో వస్తున్నారు. దాని మధ్యలో ఇన్ఫాక్ట్ హీఈస్ ద మెయిన్ విలన్ ఆఫ్ ద మూవీ. కానీ కమల్ హాసన్ క్యారెక్టర్ చాలా తక్కువ అనిపించింది as compared to what he's supposed to be in terms of his character. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అంటే ఆన్ పార్ ఉందా, ఎలా ఉంది? చాలా బాగుందండి, ఆన్ పార్ ఉంది. దేర్ ఫైట్ సీక్వెన్స్ ఇస్ వెరీ గుడ్ ఇన్ఫాక్ట్. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, అమితాబ్ బచ్చన్ చెప్తున్నారు అన్ని ప్రభాస్ ఫ్యాన్స్ కి క్షమించండి, ఐఎమ్ సారీ ఐ హిట్ ప్రభాస్, ఐ డోంట్ మీన్ ఇట్. కానీ ద వే దే హ్యావ్ బ్రాట్ ఇన్ ద గ్రాఫిక్స్ ఇన్ ద ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ ఫైట్ సీక్వెన్స్ వాస్ వెరీ గుడ్. అండ్ వెన్ అమితాబ్ బచ్చన్ ఒక సీన్ లో అమితాబ్ బచ్చన్ is not able to save Deepika, ఆ time lo when Prabhas goes and saves Deepika, it was very impactful. టెక్నికల్లీ చాలా అడ్వాన్స్డ్ ఉంది కదా, జనాలకి ఎలా టెక్నికల్లీ చాలా అడ్వాన్స్ ఉంది ఫిల్మ్. The way the graphics have been one of the ద గ్రాఫిక్స్ ఈ మూవీలో చాలా బాగా చేశారు. సెట్ ఎంత గ్రాండ్ గా ఉందంటే ఒక ఎంటైర్ సిటీని రామోజీ ఫిల్మ్ సిటీలో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఐ మీన్ ఇట్స్ 600 crore, ఇట్స్ ద కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ దట్ ఈస్ మేడ్ సో ఫార్. అది దాన్ని జస్టిఫై చేస్తున్నారు ఇన్ ద వే ఇన్ విచ్ ద గ్రాఫిక్స్ వర్. ఇట్ లుక్ వెరీ గుడ్, చాలా బాగా అనిపించింది. నేను 2Dలో చూసాను, కానీ 2Dలో కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. బాహుబలి తర్వాత బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు ప్రభాస్? I think this has been one of his best performances so far. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? ఖచ్చితంగా అండి, రీచ్ అయింది. ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఐ మీన్ ద వే రాజమౌళి గారు made Bahubali what it is, I think Nag Ashwin garu did a equally good job. And in fact in terms of the storytelling, I think Nag Ashwin garu has always been very good, whether be it all his previous movies and even బ్రహ్మానందం ప్రభాస్ మధ్య సీన్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఇట్ వాస్ ఫన్. బుజ్జి కూడా ఒక స్పెషల్ అపియరెన్స్. I think Bujji was one of the most special characters in the film because it brought in a lot of ఒక light hearted element అనిపించింది. And Prabhas and Bujji conversation చాలా cute and funny అనిపించింది. బుజ్జి క్యారెక్టర్ ని ఎంజాయ్ చేశాను. దుల్కర్ క్యారెక్టర్ వాస్ ఆల్సో గుడ్. హీ కమ్స్ as ప్రభాస్ ఫాదర్. అండ్ షార్ట్ క్యారెక్టర్, ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఒక షార్ట్ క్యారెక్టరే అండి. కానీ దట్ వాస్ ఆల్సో వెరీ నైస్ టు సీ దుల్కర్ సల్మాన్ ఇన్ దిస్ పర్టికులర్ రోల్. అండ్ ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ కమల్ హాసన్స్ క్యారెక్టర్ చాలా తక్కువ, హార్డ్లీ 2 scenes లో కమల్ హాసన్ గారు వస్తున్నారు. అమితాబ్ బచ్చన్ డిస్పైట్ హిస్ ఏజ్ చాలా బాగా చేశారు. ఐ థింక్ ఎంటైర్ మూవీని అమితాబ్ బచ్చన్ అప్లిఫ్ట్ చేశారు విత్ హిస్ క్యారెక్టర్. హీ వాజ్ ది మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద ఎంటైర్ మూవీ. లేదండి, మధ్యలో ఒక సీన్ లో ఉన్నారు అండ్ లాస్ట్ సీన్ లో వస్తున్నారు. దాని తప్పితే ఎక్కువ సీన్స్ లో కొంచెం డిసప్పాయింట్ అవుతారు అనుకుంటా ఆంటీ, బికాస్ హిస్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మెయిన్ విలన్ ఇస్ కమల్ హాసన్, కానీ సీన్స్ చాలా చాలా తక్కువ. ఒక సబార్డినేట్ వాజ్ ద వన్ హూ వాస్ కమ్యూనికేటింగ్ ఎవ్రీథింగ్, అండ్ కమల్ హాసన్ హార్డ్లీ 2 scenes లో వచ్చారు. కానీ హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ క్యామియో ఆల్మోస్ట్ యూ కుడ్ సే. వాట్ అబౌట్ దీపికా పడుకునే క్యారెక్టర్? దీపికా పడుకొని హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. క్యారెక్టర్ ని చాలా వీక్ లాగా పోర్ట్రే చేశారు ఆల్ ద టైమ్, బికాస్ షీఈస్ ప్రెగ్నెంట్. ఆల్ ద టైమ్ షీ హ్యాడ్ టు బి సేఫ్ గార్డెడ్. అలాంటి ఒక స్లైట్లీ విమెన్ మే ఫీల్ దట్ యునో దీపికా పడుకొని కొంచెం వీక్ గా పోర్ట్రే చేశారని అనిపించింది. కానీ షీ హెస్ డన్ అ గుడ్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్. ఆఫ్ కోర్స్ Kalki has given a very good experience, totally worth a watch. Endukante the way it's worth watching in the big screens is what I would say. బాహుబలి బీట్ చేస్తారా? బాహుబలి It could be because the storytelling was very good. ఓకే, కల్కి మూవీతో ఇంకా ప్రభాస్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ వస్తారా? Certainly, I mean the way he has brought in, I mean as compared to Bahubali in this, because he has brought in a comedy element to the entire film, it has showed another side which is very charming. మామ వస్తుంటే వచ్చాక అంటే చుట్టాయిలా హైలైట్ ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు ఉంది, ప్రభాస్ వచ్చినప్పుడు అది అసలు కనపడలేదు ఒక్క తీసు. అతను ఎలా అంటే కన్నుడు కింద వచ్చాడు, కన్నుడు అగ్ని మంట సెగలేదు వచ్చాడు మామ అంట రక్షిత గారు వచ్చి. అబ్బా నేను లైఫ్ లో చూడదు ఇది, నా లైఫ్ లో చూడలేదు సినిమా. ఎంత బాగుందంటే రియల్ గా అక్కడే ఉన్నట్టుంది. ఎంత బాగుందంటే చూసారా, సేక్ వస్తుంది చెప్తుంటే లాస్ట్ కి చూడండి అగ్గి సేగ మంట. ఒక
ప్రభాస్ ప్రభాస్ love you, ప్రభాస్ కలికి ఒక సూపర్ హిట్. బాగా నచ్చింది ఏంటంటే ప్రభాస్ గారు ఇలా అగ్గి మంటలో వస్తాడు, అది ఫైటింగ్ చేసి హంగ పడుకుని ఒకసారి పైకి వస్తాడు. అది ఇంకా చాలా ఒక్క సినిమా చెప్పరు, అందులో ప్రతి పెట్టు నెంబర్ 1 వచ్చినాం డైమండ్ కదా వచ్చినాం. ఆ సినిమా ఒక్కసారి చూడాలి, లైఫ్ లో చూసి చచ్చిపోయినా వాళ్ళని అనిపిస్తుంది, అంత బాగుంది సినిమా. అది అగ్గిది పర్వతం. ప్రభాస్ అంటే ఒక రేంజర్ కూడా కాదు, ఒక అగ్ని పర్వతం. ఆ సినిమా చూసినాక నాకు మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇంకే సినిమా ఏడుపు వచ్చింది, మొత్తం ఒక రేంజ్. తెల్లారి గట్ల నేను 4:50కి వెళ్ళినా మినిమం నేను 3:00కి మొదలు. ఈ సినిమా చూడడానికి నేను ఇలా ఇంకా బతుకుదనా అనిపించింది. అట్లా ఉంది, మొత్తం మైండ్ బ్లోయింగ్. అమ్మ తను చూసినప్పుడు ఉందే సినిమా మొత్తం అంతా హైలైట్. ప్రతి బాలీవుడ్ మొత్తం అందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళందరూ ఒకళ్ళు మించి ఒకటి చేశారు. అమ్మ నేను చెప్పలేకపోతుంది, ఇంకా షేక్ వస్తుంది. మూవీ మాత్రం క్రేజీ ఉంది. 100 days పక్కా ఖచ్చితంగా. 2000 అన్ని సీన్స్ హైలైట్, అందరు క్యారెక్టర్స్ హైలైట్, చాలా బాగుంది. రాజ్మౌళి ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నారు, అందరు ఉన్నారు. చాలా ఆర్జీవి కూడా చాలా క్రేజీ, చాలా బాగుంది. అందరు చాలా క్యారెక్టర్స్ కవర్ అయ్యాయి. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. నో అలా ఏం లేదు, జస్ట్ కొంచెం ఫన్ గా వెళ్ళింది అండ్ లేటర్ తర్వాత బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం గూస్ బంప్స్. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ పీక్స్. ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేశారు, ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది, ఖచ్చితంగా పక్కా బ్రేక్ అవుతుంది. అన్ని రికార్డ్ బ్రేక్ అవుతాయి, అన్ని సో సినిమా సూపర్ ఉంది. ట్రైలర్ ఇచ్చిన కిక్ సినిమాలో కనిపిస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ మీ ట్రైలర్ లో ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అది సినిమాలో ఖచ్చితంగా దొరుకుతుంది. అది వ్యూవర్స్ చూసి తెలుసుకోవాలి. దేర్ ఆర్ మెనీ క్యామియో రోల్స్, అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ మన ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్ ఫర్ ద వ్యూవర్స్ యార్. సో ద థింగ్ ఇస్ ప్రభాస్ ఫన్నీ సీన్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం డార్లింగ్ లో చూసాము, మళ్ళీ చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ ఫన్నీ సీన్స్ కామెడీ చేసి. కంప్లీట్ ప్రభాస్ సూపర్ కామెడీ చేశాడు. విల్ బి లాఫింగ్ త్రూ అవుట్ ది షో. అండ్ సైన్స్ ఫిక్షన్ మిథాలజీ 70% మిథాలజీ ఉంటుంది. సో కొంచెం భారతం తెలుసుకొని వెళ్తే బెటర్. బట్ వాళ్ళు రివీల్ చేస్తారు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. టేకింగ్ చాలా బాగుంది. కొంచెం స్లో అండ్ యూ కెన్ జస్ట్ ఎడిట్ సమ్ థింగ్స్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇట్ ఈస్ అ బిట్ స్లో బట్ సూపర్. అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వాల్సిన హైప్ మామూలుగా ఇవ్వలేదు. అమితాబ్ బచ్చన్ గారిని మనం ఆచార్యలో చూసాము అండ్ ఇది చూసాం, కానీ అసలు నో. అమితాబ్ బచ్చన్ సో అమితాబ్ బచ్చన్ గారు సో ఆయనకి తెలుగు సినిమాలో ఇవ్వాల్సిన దాన్ని ఏమంటారు, ఒక స్టేజ్ ఉంటది కదా, కంప్లీట్లీ ఇచ్చేసారు. హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. మిగతా అందుకే ఐ థింక్ కాస్టింగ్ లో కూడా అమితాబ్ బచ్చన్ ఫస్ట్ వచ్చింది. సో వి మిస్ డార్లింగ్ ప్రభాస్ కదా, ఎప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్, బాహుబలి సీరియస్. సో బట్ ప్రభాస్ బుజ్జి కామెడీ సీన్స్ హిల్లారియస్ గా ఉంటాయి, మామూలుగా ఉండదు. నేనైతే ప్రతి సీన్ కి భయపడ్డా. ఎస్ కంప్లీట్లీ. బికాస్ సినిమా స్పేస్ ఎలా ఉందంటే మీకు కాంప్లికేటెడ్ స్పేస్ లేదు, చాలా ఈజీగా అర్థమయ్యేలా ఇచ్చారు.